నమ్ముకున్నోళ్ళని అమ్ముకుంటే 150 కోట్లు సంపాదించుకోవచ్చు అని నిరూపించిండు నీలేష్ పురోహిత్ అనే ఒక బట్టేబాజోడు. గుజరాత్కి చెందిన ఈ ఔలేగాడు 500 మంది దగ్గర 2 నుంచి 3.5 లక్షలు వసూలు చేసుకుంటా మోసం చేసిండు. మీ అందరికి చైనాలో జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఫస్ట్ ఏమో పాకిస్తాన్ నుంచి చైనా టు థైలాండ్ టు కాంబోడియా టు మయన్మార్, ఇట్లా మనుషుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి మయన్మార్లో చైనా వాళ్ళవి కొన్ని సైబర్ స్కామ్లు చేసే సెంటర్స్ ఉన్నాయంట. ఆ సెంటర్లల్లో వీళ్ళని తీసుకుపోయి పడేసి నిర్బంధంగా పని చేపిస్తున్నారంట. జీతం లేదు, ఏం లేదు, ఇంత తిండి పెట్టి 16 గంటలు పని చేయి, అంతే చేయాలి. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ అంట. ఆడికి పోయిన ప్రతి ఒక్కరికి మాతో కాదు, మేము వెళ్ళిపోతాము, ఈ పని అనుకొని రాలేదు మేము అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడిర్రనుకో, సరే 3.5 లక్షలు కట్టేసిపో, మిమ్మల్ని మీ వాడు 3.5 లక్షలకు అమ్మిండు మాకు అని చెప్పేసి అంటారంట వాళ్ళు. దారుణం ఏందనంటే ఆల్రెడీ మోసపోయి వచ్చినోడు 16 గంటలు ప్రతిరోజు ఇంకొకరిని మోసం చేసే పనులు పడాలి. ఇంతకన్నా మెంటల్ టార్చర్ ఏదన్నా ఉంటుందా? మళ్ళీ వాడి కింద 126 ఏజెంట్లు ఉంటారంట. ఒక 30 మంది పాకిస్తాన్ ఏజెంట్లు కూడా ఉన్నారంట. చాలా పెద్ద నెట్వర్క్ ఇది. చైనా, పాకిస్తాన్ ఈ 2 కూడా మన శత్రు దేశాలు. మళ్ళీ ఈ గలీజ్ గాడు 2 శత్రు దేశాలతో కలిసి మన జనాలను అమ్మేస్తున్నాడు వాళ్ళకి.